అయితే మనకి కేర్ ఆఫ్ కంచరపాలెం తీసిన మహా గారు మూవీ డైరెక్ట్ చేశారండి. మనకి సత్యదేవ్ గారు హీరోగా నటించడం జరిగింది. రాబ్ బహదూర్ అని. రాబ్ బహదూర్ మూవీ రివ్యూ అండి. అయితే మనకి ఏంటంటే ఒక రాజుకి సమ్ హెల్త్ ఇష్యూ వల్ల, తర్వాత ఏంటంటే ఒక చిన్న ఒక చిన్న సంఘటన జరిగిద్ది. ఆ సంఘటన వల్ల తన మెంటల్ స్టేజ్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. తర్వాత హెల్త్ ప్రాబ్లం కూడా, ఒక సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఆయనకి. ఏంటంటే ఆయన తన ఊహల ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు. ప్రజెంట్ వరల్డ్లో కాకుండా ఆయన ఓన్ వరల్డ్లో అలా బ్రతుకుతూ ఉంటాడు. ఎవరెవరితో సడన్గా మాట్లాడడం, డిఫరెంట్గా యాక్ట్ చేయడం, అందరూ ఏంటంటే ఇంక పిచ్చి పిచ్చి అన్నట్టు అనుకుంటారు అనమాట. తన ఏదైతే రాజ్మహల్ ఉందో దాంట్లో ఈయన ఒక పిచ్చోడు అనే భావంతో ప్రతి ఒక్కరు పని చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు అందరూ ఆయన పిచ్చోడు అని అనుకుంటారనమాట. మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ల్యాగ్ అండ్ బోర్ కొట్టినా కూడా మన ఎవరైతే సత్యదేవ్ గారు యాక్టింగ్ ఉందో ఆయన యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అండి. అసలు నేను చెప్పాలంటే జీవించారని చెప్పాలి. ఆయన యాక్టింగ్ కోసమే ఫస్ట్ హాఫ్ అయితే చూడచ్చు. లేకపోతే ఆయన యాక్టింగ్ లేకపోతే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి చాలా లెందీ, ఎందురా బాబు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బోరు అనమాట. ఇంకా ఏంట్రా అన్నట్టు తలకాయ నొప్పి వచ్చిన మాటలు చెప్పాలి. నిద్ర కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన యాక్టింగ్ వల్లే నిజంగా ఫస్ట్ హాఫ్ చూడాలనిపించింది. తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలైన సినిమా మొదలైద్దండి. సెకండ్ హాఫ్ అయితే అసలు డిసప్పాయింట్ అవునప్పుడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్గా ఉన్న స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఎందుకు అంత డిసప్పాయింట్గా ఉందో ఏంటో నాకు అర్థం కావాలి. ఎందుకు అలా తీయాల్సి వచ్చింది? అసలు సెకండ్ హాఫ్ ఎంత ఇంప్రెసివ్గా ఉంది, మంచి మంచి సీన్స్ పడ్డాయి, అరే మంచి సినిమా చూసామనే ఫీల్ ఉంది. అది కూడా ఫస్ట్ హాఫ్ కూడా అలా ఉండుంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. అందులో ఏంటంటే సత్యదేవ్ గారు ఉండడం వల్ల మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను నేను. కొంచెం డిసప్పాయింటెడ్ అయినట్టు అనిపించింది. అయితే డిసప్పాయింట్ అయినా కూడా మనం ఇంప్రెస్ అవ్వాల్సిన విషయం ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. సెకండ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. తర్వాత మనకి ఫస్ట్ హాఫ్లో ఒక అన్నెసెసరీ సాంగ్ వస్తుంది. అది కొంచెం తలకాయ నొప్పి తెప్పించిందని చెప్పాలి. హాల్లో నుంచి నేను కూడా క్విట్ అయిపోయాను, వాష్రూమ్కి వెళ్ళిపోయాను చెప్పాలంటే. వాస్తవంగా నాకు అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యండి. సెకండ్ హాఫే నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. సరదాగా అయితే నాకు తెలిసినంతవరకు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉంది. సెకండ్ హాఫ్ కోసం అయితే సరదాగా చూసేయచ్చు. కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక 1 hour 30 minutes మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. ఆ 1 hour 30 minutes చూడాలి సెకండ్ హాఫ్ కోసం. సెకండ్ హాఫ్ వెళ్ళి చూడాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బాగా ఓపిక పట్టాలి. చాలా స్లోగా నిదానంగా వెళ్తూ ఉంటుంది. అయితే కొంచెం ప్రతి చోట కూడా మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. తర్వాత ఏంటంటే ఆయన అనుమానమే తన జీవితాన్ని ఎలా మార్చింది ఏంటి అనేది మూవీలో చూపించడం జరిగింది. అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎవరిని అసలు అనుమానించాడు అనేది మూవీలో చూపించడం జరిగింది. ఒక క్యారెక్టర్ ఉంటుంది, మెయిన్ క్యారెక్టర్. ఇంటర్వెల్ తర్వాత ఒక 10 to 15 minutes ఉంటుంది. అది చాలా పీక్ అనమాట. పీక్స్ తీసుకెళ్ళింది ఆ క్యారెక్టర్. తర్వాత మనకి ఆయన సత్యదేవ్ గారి ఫ్రెండ్గా చేసిన చార్య అనే క్యారెక్టర్ ఉంది. ఆయన కూడా ఎక్సలెంట్గా చేశారు. ఎవరు ఇచ్చిన పాత్రలు వాళ్ళందరూ కూడా చాలా సూపర్ డూపర్గా చేశారు. సత్యదేవ్ గారికి చెప్పనవసరం, అవార్డు ఇచ్చినా కూడా తప్పులేదు, అంత బాగా చేశారు. ఆయన యాక్టింగ్ గురించి తెలిసిందే. నాకు ఒక నిమిషం ఏంటంటే చూసినప్పుడు బ్లఫ్ మాస్టర్లా అనిపించింది. బ్లఫ్ మాస్టర్లో చేస్తారు ఆయన చాలా టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. అలా అనిపించింది కొంచెం నాకు. ఇక్కడ ఆయన మాటలో ఈ బ్లఫ్ మాస్టర్ సినిమాలో ఏంటంటే రిఫరెన్స్గా తీసుకున్నట్టు అనిపించింది నాకు. మహేష్ బాబు గారు కూడా ఎందుకు ఎంకరేజ్ చేశారు ఏంటనేది నాకు సెకండ్ హాఫ్ చూసాక అర్థమైంది. కానీ ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా బాగుండేది. సరదాగా ఒకసారి చూడొచ్చు. కానీ ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్రిటికల్ అనే చెప్పాలి. బాగా స్లోగా ఉంది. స్క్రీన్ ప్లే స్పీడ్గా ఉంటే బాగుండేది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయింది. అయితే దీని మూవీ రేటింగ్ వచ్చేసి 4కి 2/5
ఇవ్వచ్చు. అది కూడా ఆయన యాక్టింగే. సత్యదేవ్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్ కోసం ఇవ్వాల్సిన 2.5. అసలు నాకు తెలిసి అసలు 1 అసలు ఆయన యాక్టింగ్ సెకండ్ హాఫ్ వల్లే మెయిన్ ఇవ్వాల్సిందే. క్లైమాక్స్లో ట్విస్ట్లు కూడా బాగానే ఇచ్చారు, చాలా బాగా ఇంప్రెసివ్ అనిపించింది. ఆయన సమ్ సీన్ ఉంటుంది లాస్ట్లో క్లైమాక్స్లో, ఆ సీన్ కూడా చాలా ట్విస్ట్లు భలే అనిపించింది నాకు. అంటే ఒక 2-3 మినిట్స్ ఉన్నా కూడా మంచి ట్విస్ట్లు ఇచ్చాడరా అనే ఫీలింగ్ కలిగింది. అరే అమ్మ జీవితాంతం తన జీవితాన్ని ఒక డౌట్ఫుల్గా మార్చుకుని అసలు తన జీవితం ఒక డౌట్గా మారిన డౌట్, ఆయన అందరినీ డౌట్ పడడం అనేది కొంచెం అక్కడ కొంచెం కామెడీగా అనిపించింది. అంటే తన జీవితమే ఒక అర్థం లేదు, ఆ అర్థం లేని జీవితంలో ఇతరులని ఇది చేయడం, ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదన్నట్టు ఉంటుంది. అయితే నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరి ఏ రివ్యూ కావాలో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ రివ్యూ మీకు అందించడం జరుగుతుంది.